నిర్మల్ జిల్లాలోని బీసీ గురుకులాలకు ప్రభుత్వం శాశ్వత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలోని బీసీ గురుకులాలకు బీసీ వసతి గృహాలకు ఒక్కదానికి కూడా శాశ్వత భవనం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, నిర్మల్ ముదోల్ కాన్పూర్ ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో భారీ దీక్ష చేపడతామని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు కట్టించమని చెప్పేసి చాలా సంవత్సరాలుగా మేము పోరాటం వస్తున్నాం. గతంలో ఉన్న నాయకులకు కూడా మరి మేము వాళ్ళకు కూడా ఎన్నో విజ్ఞప్తులు చేయడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేము ఇట్లా వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు తీసుకొని మాకు లేదు మీకు లేదు అని చెప్పేసి పోయి బుట్ట దాఖలు చేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే నిర్మల్లో ఉన్నటువంటి మరి ఎంజేపీ గురుకుల పాఠశాలకు ఇప్పుడు దాదాపు 7 పాఠశాలలు ఉండడం జరిగింది. 7 పాఠశాలలు ఉండడం జరిగింది. అంతేకాకుండా ఒక డిగ్రీ కాలేజ్ కూడా మరి లాస్ట్ ఇయర్ మరి మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు చించోల్ ఎక్స్ రోడ్ దగ్గర డిగ్రీ కాలేజ్ కూడా మరి రన్ కావడం జరుగుతుంది. ఈ వాటిలో వేటికి కూడా ఇప్పటివరకు కూడా ఒక శాశ్వత భవనం మరి ప్రభుత్వం కట్టించలేదు. అప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా ప్రజలకు కూడా మరి చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఎంజేపీ గురుకులాలకు మరి శాశ్వత భవనాలు లేవు, అయ్యా కట్టియండి అని చెప్పేసి అంటే కూడా కట్టిస్తామని చెప్పి అన్నారు. మరి ఇప్పటివరకు కట్టించలేదు. మరో ముఖ్యంగా చూస్తున్నట్టయితే లాస్ట్ 2023-24 అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్లో ఈ ముదోల్కు సంబంధించినటువంటి బాలికల పాఠశాలలో 2-3 పాములు కూడా రావడం జరిగినాయి. 2-3 పాములు వచ్చి పిల్లలను కాటేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ బాగలేదు. ఆ బిల్డింగ్ తొలగించేసేలా కొత్త బిల్డింగ్ కట్టించాలని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఆ ఎంజేపీ ముదోల్కు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, పిల్లలు ఏ విధంగా వెళ్ళారు, వర్షం పడితే ఎక్కడ వరకు వాటర్ వచ్చింది, పాములు ఎవరి చంపిల్లు, పాములు చస్తారో పాములు కూడా చంపడం జరిగింది. అవి ఎక్కడైంది దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర బీసీ సంఘం దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అవి చాలని గదులతో విద్యార్థులకు ఇరుకుటంలో ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలా. విద్యార్థులకు సరిపడా రూములతో భారీ ఎత్తున దాదాపు ప్రతి ఒక్క పాఠశాలకు 5 ఎకరాల స్థలంలో విడిది ఉన్నటువంటి స్థలంలో 25 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరు 25 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్స్ మరి నిర్మించాలని చెప్పేసి మేము జిల్లా ప్రజాప్రతినిధులకు కాకుండా ముఖ్యంగా పెద్దలు మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారికి మేము నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు ఈ ప్రాసెస్ మరి ప్రారంభోత్సవం కాకపోతే దాదాపు 3000 మంది విద్యార్థులతో నిర్మల్ నడిబొడ్డున నేను ఆమరణ దీక్ష కూర్చుంటా అని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ